స్వామి, ఇప్పుడు హిందువులలో స్వార్థం పెరిగిపోతుంది, అహంకారం, అసూయ, ద్వేషాలు రగిలిపోతున్నాయి. ఇప్పుడు గమనిస్తే చాలామంది తమ స్వార్థం తామే ఆలోచిస్తున్నారు తప్ప ఆలోచించట్లేదు. దీనికి పరిష్కారం ఒకటే అనిపిస్తుంది, భగవద్గీత అనేది తీసుకెళ్ళాలి. భగవద్గీత తీసుకెళ్ళకపోవడమే అతిపెద్ద తప్పు మనం చేస్తున్నది అనిపిస్తుంది. ఏ గుడిలో కూడా భగవద్గీత కాన్సెప్ట్ వెళ్ళదు. భగవద్గీత చదివిన వ్యక్తికి ధైర్యం ఉంటుంది, అహంకారం ఉండదు, అసూయ దేశాలు ఉండదు. సమాజం కోసం, గోమాత కోసం, ధర్మం కోసం అతను తప్పించగలుగుతాడు. భగవద్గీతలో అదే ఉంది. దాని మీద మీరు ఏమంటారు? ఏ గుడిలో కూడా భగవద్గీత అసలు టాపికే రాదు. ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో మనిషి యొక్క ధర్మం సన్నగిలుతూ ఉంది. ధర్మం 4 పాదాలు నడవాల్సినటువంటి ధర్మాన్ని సన్నగిలుతూ రావడం చేత ప్రతి ఒక్కరిలో స్వార్థం ఉంటుంది. స్వార్థ ప్రభావాన్ని తగ్గించడానికి మీరన్నట్టుగా భగవద్గీతని మనం ప్రతి కరికులంలో అంటే స్కూల్స్లోనూ ప్రవేశపెట్టి, అది ఒక భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదని, దాంట్లో మన యొక్క జీవన విధానాన్ని ఎలా మలుచుకోవాలో దాంట్లో చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి అది భక్తి గ్రంథంగా కాకుండా జీవన విధానానికి వినియోగించుకునే ఒక మోటివేటివ్ గ్రంథం కింద తీసుకుని కూడా దాంట్లో ఉన్నటువంటి విషయాలని మనం బోధించవచ్చు. మీరన్నట్టుగా ప్రతి చిన్నపిల్లలప్పుడే మొక్క వంగనేది మానవ వంగుతుందా అంటున్నారు. పరార్థ ప్రవృత్తిని పెంపొందించేటువంటి భగవద్గీత యొక్క ఆవశ్యకత ప్రపంచ దేశాలన్నీ తెలుసుకున్నాయి. భారతదేశంలో కూడా అతి త్వరలో స్కూల్స్లో ప్రవేశపెట్టినట్టయితే ఈ సమస్యకి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కోరిందే ఇస్తారు. మీరు అన్నారు యథా ప్రజా తదా రాజా. ప్రజలు ఎంత స్వార్థపరులు అంటే స్వామి, ప్రజలు స్వార్థపరులు అంటే వాళ్ళు ఎవరు ఎక్కడ పథకాలు చెప్తే వాళ్ళకి ఓట్లేసేస్తున్నారు. అది ఎవరు ధర్మబద్ధంగా పరిపాలిస్తారు, ఎవరు నీతిగా ఉంటారు అంటే ఏ పార్టీ అనేది కొద్దిగా కూడా స్టడీ చేయడానికి టైం ఇవ్వట్లేదు వాళ్ళు. మనం ఎన్ని తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళైతే మసీదులలో సమావేశం అవుతారు ఫ్రైడే ఓ ₹1,00,000 గిరాకనే వదిలేసి వాళ్ళు ఫ్రైడే వెళ్ళగలుగుతారు. మరి అట్లాగే సండే రోజు ఇంకో మతం వాళ్ళు. కానీ హిందువులు ఏ పండగ అయినా పెద్ద లొల్లి పెట్టుకొని సౌండ్ పెద్ద, కానీ కాన్సెప్ట్ ఏది ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఉండదు. గోమాత ఎలా రక్షించుకోవాలి, దేవాలయాలు ఎలా రక్షించుకోవాలి, ఎందుకు రక్షించుకోవాలి, అన్నదమ్ములు ఎలా చూడాలి, అక్కజలను ఎలా చూసుకోవాలి, ఈ ఏంటంటారు ఇవన్నీ కూడా భగవద్గీతలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ మధ్య బాగా చదివాను. ఉత్తర ధర్మం, రాత్రి ధర్మం అంటే రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలి, మహాభారతం నుంచి ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే వక్రీకరిస్తున్నారు చాలా. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రామాయణంలో ధర్మం అంటే ఐహలౌకిక ధర్మము, పారలౌకిక ధర్మము, ఆముష్మిక ధర్మం అని 3 రకాల ధర్మాలని ప్రదర్శిస్తారు. ఇది ఒక డ్రామాలాగా నటించి చూపించారు. భగవద్గీత జ్ఞానం అయితే దాని యొక్క భౌతిక రూపం రామాయణం అవుతుంది. రామాయణంలో నటించి చూపించిన ప్రతి పాత్రలో కూడా భ్రాతృధర్మము, భర్తృధర్మం, ఐహలౌకిక ధర్మం ఈ లోకంలో సమాజంలో వర్తించేటప్పుడు ఎలా ఉండాలి. ఐహలౌకిక ధర్మం అంటే ఈ లోకంలో ఈ శరీరంతో మనం ఏ కర్మను ఆచరిస్తే ఈ లోకంలో మనం సుఖాన్ని అనుభవిస్తాం, ఈ లోకం అంతా కూడా సుఖంగా ఉంటుంది మన కర్మ ద్వారా. దాన్ని ఐహలౌకిక సుఖం అంటారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించడానికి వచ్చినటువంటి ఒక పాత్ర. కాబట్టి పుత్రుడిగా పుత్రధర్మాన్ని, అలాగే శిష్యుడిగా శిష్యధర్మాన్ని, పుత్రధర్మము, శిష్యధర్మము, భాతృధర్మము, భర్తృధర్మము. భ్రాతృధర్మం అంటే బ్రదర్హుడ్, అన్నదమ్ములతో ఎలా ఉండాలి. అలాగే భర్తృధర్మం అంటే భార్య భర్తతోటి, భర్త భార్యతోటి ఎలా ఉండాలి. ఈ తర్వాత మిత్రధర్మం, మిత్రుడు అంటే ఎవడు, శత్రువు అంటే ఎవడు, శత్రువులతో ఎలా వర్తించాలి అనేటువంటి ఈ 5 ధర్మాలని నేర్పినటువంటిది శ్రీరామాయణం. ఇది ఐహలౌకిక ధర్మం. ఈ లోకంలో ఈ శరీరంతో ఈ లోకంలో మనం వర్తించేటువంటి వర్తన వలన ఈ లోకంలో సుఖాన్ని అనుభవిస్తూ ఆ లోకంలో మనం సుఖాన్ని అనుభవించడానికి చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఐహలౌకిక ధర్మం. అందుకోసం ఇలా మీలాగా చెప్పడానికి ఏ గుడిలో కూడా చెప్పే వ్యవస్థ లేదు. హిందువులు విడివిడిగా వస్తారు, మొక్కుతారు, పక్కోడితో మాట్లాడరు. అక్కడ అందరినీ కలిపి ఒక బోధన సిస్టమ్ అనేది లేకపోవడమే అతిపెద్ద ఇది శాపం అనిపిస్తుంది. ఏ గుడిలో వెళ్ళినా ఏమి నేర్చుకునేది ఉండదు. అక్కడ ఎవరింతరాలు దండం పెట్టుకుని ఇంటికి పోవడం తప్ప అక్కడ ఒక జ్ఞానం ఇచ్చే వ్యవస్థ లేదు. దక్షిణ ప్రదక్షిణ మీదే ఎక్కువ ప్రాధాన్యత ఉంటే ఇక బోధన మీద ఏముంటుంది, ధనమా బోధనమా. ఇప్పుడు గుళ్ళన్నీ మీ చేతుల్లో తీసుకోవాలి స్వామి. హిందూ ధార్మిక సంస్థలకు తీసుకుంటే తప్ప ఇది బాగుపడరు అనిపిస్తుంది. ఎందుకంటే తప్పకుండా దాని గురించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెంట్రల్ లెవెల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే మనకి
ఈ మధ్యన సనాతన ధర్మ బోర్డు అనేటటువంటి విషయం కూడా చర్చకు వస్తుంది. ఇది మన మాననీయ ప్రధానమంత్రి మోడీజీ, అమిత్ షాజీ కూడా దీని గురించి నార్త్లో చర్చలు జరుగుతున్నాయి. తదనంతరం తప్పకుండా కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి వాటిని అమలు చేసే దిశగా ప్రయత్నం మాత్రం సాగుతుందని నేను నమ్ముతున్నాను. బీజేపీ కూడా ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నో సంస్కరణల్ని మనకి గత కొంతకాలంగా ఉన్నటువంటి వాటిని అన్ని పరిష్కరించింది. అదేవిధంగా ఈ గోమాతకు సంబంధించి బిల్లు ఒకటి, అలాగే మీరు అడిగినట్టు ఈ యొక్క ఆలయాలన్నింటినీ కూడా హిందువులే అంటే హిందూ ధార్మిక సంస్థల చేతిలో ఉంటే గురుగారు ఈ భార్యాభర్తల కొట్లా ఎట్లా తాగ తీర్చుకోవచ్చు, అహంకారం ఎలా తగ్గించుకోవచ్చు, మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన ఎన్నో చెప్పారు రామాయణ మహాభారతాలు, ఇవన్నీ కూడా మనము చెబుతూ పిల్లల్ని బుద్ధివంతులుగా చేయొచ్చు. ఇప్పుడు చూడు మన హిందూ పిల్లలు గమనిస్తే గేమ్లు ఆడుతుంటారు, కంటిన్యూగా గేమ్లలో ఉంటారు, పనికిరాని అంటే వీడియోలు చూస్తూ ఉన్నారు. ఏ పిల్లల్ని ఎలా కంట్రోల్ తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. అంటే మతాల మధ్యన విభేదాలను సృష్టించుకునే కంటే మతాల్లో ఉన్నటువంటి చెడుని వదిలేసి వాటిలో ఉన్న మంచిని, అది ఏ మతం అనేది కాదు, మతం అంటే ఒక అభిమతం మాత్రమే. ఒక వ్యక్తి యొక్క అభిమతాన్ని కొందరు గౌరవించి దాన్ని అనుసరిస్తే అది మతం అవుతుంది. కానీ మన సనాతన ధర్మం కానీ మతం కాదు. హిందూ అనేటటువంటి మతం లేదు. హిందువులు ఆచరించేది సనాతన ధర్మం. హిందూ అనేటువంటి పదం కూడా లేదు. హిందూ అనేటువంటి పదం లేదు మన సనాతనీయులు. కాబట్టి సనాతన ధర్మమే కానీ ఇది మతం కాదు. మతం మనుషుల మధ్యన మానవ హోమాన్ని సృష్టిస్తుంది, కానీ ధర్మం మనుషుల మధ్యన మమతల హోమాన్ని అందిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అది మతమే కదా గురుగారు, ఇప్పుడు హిందూ మతమే అనాల్సి వస్తుంది. అంటే రాజ్యాంగం ప్రకారం అయితే అది హిందూ ధర్మం మాత్రమే, హిందూ మతం కాదు. సరే, గుళ్ళు అయితే గుళ్ళని ప్రభుత్వ కబంధాల హస్తాల నుంచి విడదీయడం అనేది, సంరక్షించుకుంటే మిగతా అన్ని జరుగుతాయి సార్. గోమాత రక్షించాలన్నా